హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆల్ ఆఫ్ యూ హార్ట్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రాటిట్యూడ్. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే, టారో కోర్స్ గురించి ఏమైనా ఎంక్వైరీస్ కావాలి అనుకుంటే, డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్కి మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? టారో కోర్సు డిసెంబర్ 11కి మార్చబడింది. అప్పుడు దాకా టైం ఉంది. కొందరు రిక్వెస్ట్ మూలన కొంచెం టైం చేంజ్ చేయడం జరిగింది, కొంచెం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇంకెవరైనా టారో కోర్స్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే రెడీ చేసుకోండి. ఓకేనా? రైట్. అన్నట్టు కార్తీక మాసం ఎలా చేసుకుంటున్నారు అందరూ? హ్యాపీగా మార్నింగ్ లేచి చక్కగా దీపాలు పెట్టుకొని టెంపుల్స్కి వెళ్ళి హడావుడిగా ఉన్నారా? ఓకే, అందరూ హ్యాపీగా ఆ శివయ్య బ్లెస్సింగ్స్ తోటి అందరి లైఫ్లో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మనం డైలీ గైడెన్స్ పెడుతున్నాం కదా, డైలీ ఒక 10 మినిట్స్, 5 to 10 మినిట్స్ డైలీ గైడెన్స్ పెడుతున్నాం కదా. విశేషమైన స్పందన వస్తుంది దానికి. ఏంటి అంటే, మీరు అలా పెట్టడం వల్ల మీరు ఎట్లా చెప్తున్నారో అలా జరుగుతున్నాయక్క. ఫీడ్బ్యాక్స్ చాలా ఉన్నాయి. కొంతమంది అయితే అవి వినిపించడానికి ఇష్టపడలేదు, కాబట్టి వినిపించడానికి ఇష్టపడడం వాళ్ళే ఉన్నాయి. సరే, కొంతమంది మీరు ఇది వినిపించవచ్చక్క, నో ప్రాబ్లం అని చెప్పారు. అలాంటి వాళ్ళే మాత్రం కొద్ది మందివే నేను వినిపించడానికి సిద్ధపడుతున్నా. ఏంటంటే వాళ్ళ ఏం చెప్తున్నామో మనం డైలీ గైడెన్స్లో అవి జరుగుతున్నాయి. వాళ్ళ హస్బెండ్స్ విషయంలో కానీ, వాళ్ళ లవర్స్ విషయంలో కానీ, మనీ విషయంలో కానీ, ఏదైతే బాధపడే విషయంలో కానీ నేను ఏం చెప్తున్నానో, ఏ రోజు గైడెన్స్ నాకు కార్డ్స్ వస్తే అదే చెప్పేస్తున్నాను అక్కడ. సో నేను ఇంకా దాని గురించి మళ్ళీ ఆలోచించట్లేదు. రైట్, సరే. హాయ్ వాణి అక్క, మీరు ఈరోజు చెప్పారు కదా అక్క రీడింగ్లో ఈరోజు ఎలా ఉండబోతుంది మనీ. హాయ్ వాణి అక్క, మీరు ఈరోజు చెప్పారు కదా అక్క రీడింగ్లో ఈరోజు ఎలా ఉండబోతుంది, మనీ ప్రాబ్లమ్స్ వస్తాయి అని. నా భర్త వల్ల ఈరోజు చాలా బాధపడ్డాను అక్క. నా తమ్ముడికి డబ్బులు ఇచ్చి వడ్డీ చక్రవడ్డీ పెరిగింది, ఇట్లా కలుపుతున్నారని తమ్ముడికి, మా వారికి కొంచెం మనస్పాతులు వచ్చాయక్క. ఆ విషయంలో నాకు చాలా బాధేస్తుంది అక్క. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు వాణి అక్క. నాకు చాలా మనసు చాలా బాధగా ఉంది. మీ బాడీయే మీకు చెప్తుందన్నారు. నాకు కుడికన్ను ఆదరడము మనసుకి చాలా బాధగా ఉంది వాణి అక్క. మీరు అసలుకి నిశ్చయంగా మా అమ్మ మా నాన్నలాగానే ఉన్నారక్క. నాకు నేను మీ రీడింగ్ చూడకపోతే నాకు చాలా బాధేస్తుంది వాణి అక్క. చూసి మీ గొంతు తింటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా తమ్ముడికి మా వారు డబ్బులు ఇచ్చి ఆ వడ్డీ చక్రవడ్డీ అని అన్నారంట. నా తమ్ముడు బాధపడతా నాకు ఫోన్ చేశాడక్క. మాకు అమ్మ నాన్న లేరు, నేను నా తమ్ముడు ఒకరికి ఒకరం బతుకుతున్నాం అక్క. ఈ మనీ ప్రాబ్లం వస్తుందని మీరు చెప్పారు కదక్క. ఈరోజు ఆ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను వాణి అక్క. మీరు గ్రేట్ అక్క. మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. మీరు లేకపోతే నేను వాణి అక్క. ఇంతకుముందు కూడా ఇలానే బాధపడేటప్పుడు నేను ఈరోజు చూస్తుంటే నాకు ఒక తల్లిలాగా కనపడ్డారు. మీ రీడింగ్ వింటేనే నేను నిద్రపోతాను హాయిగా. నాకు లఘు విషయమే కాదు, భర్తలోని మీకు ఏదో వస్తుందని చెప్పారు కదా అక్క. ఈరోజు అది చాలా కరెక్ట్ అక్క. మనసుకు చాలా బాధగా ఉంది, ఏడ్ చేశాను. నా బాడీ నాకు చెప్పింది, కుడి కన్ను అడగడము. వెరీ థ్యాంక్ యూ అక్క. మీ పాదాలకి నేను మీతో ఇలా మాట్లాడాలంటే కూడా నాకు ఏడుపు వచ్చేస్తుంది అక్క. నిజంగా అసలుకి మీరు చాలా 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 నాకు తోడున్నారక్క. మనీ ప్రాబ్లం వస్తుందని చెప్పారక్క మీరు. థ్యాంక్స్ అక్క. మీకు పాదాభివందనం అక్క. మిమ్మల్ని గట్టిగా హక్ చేసుకొని ఏడవాలని అక్క. మనీ వల్లే ప్రాబ్లమ్స్ వచ్చాయక్క. నాకు నా తమ్ముడు అంటే చాలా ఇష్టం. ఈరోజు చాలా బాధగా మాట్లాడాడక్క. మీరు చెప్పింది రియల్లీ కరెక్ట్. కుటుంబంలోనే మంచి బాధలు వస్తాయని చెప్పారు. నా భర్త వల్లే నేను ఈరోజు బాధపడుతున్నాను. లవ్ యూ అక్క. లవ్ యూ సో మచ్ అక్క. నాకు తల్లి తండ్రి అన్నీ మీ రూపంలో నాకు కనిపిస్తున్నారక్క. ఐ లవ్ యూ సో మచ్ అక్క. మిమ్మల్ని గట్టిగా హక్ చేసుకొని బాధపడాలని ఉందక్క.
ఇందాక మీ వీడియో చూసానక్క. వాళ్ళు తూచి అంటుంటే వాళ్ళ ఎంబట ఎందుకు పడుతున్నారమ్మా మీరు కుక్క? వాళ్ళు కుక్కలు బిక్కలు అంటుంటే కూడా ఎందుకు పడుతున్నారమ్మా వాళ్ళ వెనకాల అని మీరు మాట్లాడారు కదా అక్క వీడియోలో. నాకు అప్పుడు అనిపించింది అక్క, ఛీ వాడికి మనం వద్దన్నాక మనం ఎందుకు ఉండాలి వాడితోటి? అట్లాంటి వాడి కోసం మన లైఫ్ ఎందుకు ఖరాబ్ చేసుకోవాలని మీ మాటలతోటి నాకు చాలా ఏమంటారు, చాలా జ్ఞానం కలిగించినాయి అక్క. అంటే వాడు ఒక అవసరం కోసమే నా దగ్గర ఉంటున్నాడు అక్క, ప్రేమతోటి కాదు. అట్లాంటి వాడిని కాళ్ళకాడ నేను ఎందుకు ఉండాలి అని నాకు అనిపించింది అక్క. మీరు కూడా అన్నారు కదా అక్క, వచ్చి అట్లాంటి వాళ్ళని వదిలేయాలమ్మా, అవసరం లేదు, మీ వర్క్లో మీరు ఉండి మీరు మంచిగా ముందుకు పోతుంటే బాగుంటుందని అన్నారు కదా అక్క. మీ మాటలు నాకు చాలా నచ్చినాయి అక్క. అందుకే వాడి కోసం నేను ఆలోచించొద్దు అని అనుకుంటున్నా. కానీ డిప్రెషన్లో ఉన్నప్పుడు మస్తు చేశానక్క. కానీ దాని నుంచి బయటపడాలని ట్రై చేస్తున్నాక నేను చాలా చాలా ప్రతి వీడియో నేను వదిలిపెట్టానక్క. మీ వీడియో ప్రతి వీడియో చూస్తాక మీ వీడియోల వల్లనే నేను మారడానికి ట్రై చేస్తున్నా, మారుతున్నా కూడా నాలో మార్పు వస్తుంది అక్క. 100% మారుతాను అక్క. నేను నా కాళ్ళ మీద నేను నిలబడతా. ఒక వర్క్ దొరకలేదు అక్క, చాలా ట్రై చేస్తున్నా. వర్క్ కూడా దొరకాలనే బ్లెస్సింగ్ అక్క, ప్లీజ్ అక్క. మీరు దేవత అక్క, మమ్మల్ని మారుస్తున్నారు అక్క. మీరు చాలా చాలా అంటే మీలాంటి మంచి వాళ్ళు ఆ దేవుడే మాకు రీడింగ్ చేయడానికి పంపించారేమో అని నేను అనుకుంటున్నాను అక్క. మీరు నాకైతే దేవత అక్క, ఎవరికైతే తెలియదు కానీ నాకు మాత్రం మీరు దేవతనే అక్క. మీ మాటలు కానీ మీ మాటలతోంటే ఒక మనిషి మారిపోతాడు అక్క, ఖచ్చితం, షూర్ అక్క. సో ఇలా చాలా ఫీడ్బ్యాక్స్ ఉన్నాయండి. ఎనీవే, నేను చెప్పడం గొప్ప కాదు, మీరు నా మాట విని మంచిగా మారుతున్నారు చూడండి, మారాలన్న ఆలోచన మీలో వస్తుంది చూడండి, అది దానికి అప్రిషియేట్ చేయాలి. అది మీ గొప్పతనం. మారాలనేది మనలోనే లేకపోతే 100 మంది వచ్చినా చెప్పినా మనం మారం, రైట్? సో మీ లైఫ్ కళ్యాణ్ని మీ చేతుల్లోకి తీసుకోండి అని చెప్తున్నాను నేను. ఎవడో చేతుల్లో పెట్టద్దు. మన లైఫ్ ఎలా లీడ్ చేసుకోవాలనేది మన చేతుల్లోనే ఉండాలి తప్ప మన చేతి కళ్యాలు, మన లైఫ్ కళ్యాలు ఎవడో చేతిలో పెట్టి మనం ఆడకూడదు, తోలుబొమ్మలాడినట్టు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి లైఫ్లో. ఎవరి కోసం డెస్పరేట్ అవ్వద్దు. నో, ఉండాలి. అవతల నుంచి మ్యూచువల్గా నీకు వస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు ఎఫర్ట్స్ పెట్టు, తప్పులేదు. అప్పుడు తగ్గు, తప్పులేదు. అప్పుడు వాల్యూ ఇవ్వు, తప్పులేదు. అంతే తప్ప ఒకవైపు నుంచే, మీ వైపు నుంచే చేసుకుంటూ పోతాం, ఇవ్వడం ఏడవడం ఇదేనా లైఫ్? లైఫ్ అన్న తర్వాత అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. మంచి చెడు ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అన్నిటినీ యాక్సెప్ట్ చేసుకుంటూ పోవాలి. కానీ లైఫ్ అంతా అవతల నుంచి నెగిటివిటీ వస్తుంది అనుకున్నప్పుడు ఎందుకు అట్లాంటి రిలేషన్ అంటాను నేను. అంతే కదా? సో ఆలోచించుకోండి. ఎనీవే, ఈరోజు మీ ఆల్రెడీ సపరేషన్, నో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు, మీకు దూరంగా ఉంటున్న మీ పార్ట్నర్స్, డైలీ వాళ్ళ ఎనర్జీస్ అయితే చూస్తున్నాం. కానీ వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మీ గురించి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు చూద్దాం అనుకుంటున్నా ఇవాళ. మీ పార్ట్నరు నేము, డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే చెప్పుకుంటూ ఉండండి. 3 times ఆర్ 5 times. రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు, లోన్లీగా ఉన్నప్పుడు మా వ్యూవర్స్ గురించి, వాళ్ళ పార్ట్నర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? చూడండి ఏమొచ్చిందో. ఐ వాంట్ టు హ్యావ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్. మీతో రెసిప్రొకేట్ చేయాలనుకుంటున్నారు. చూద్దాం, ఇంకా మొత్తం తీసిన తర్వాత మాట్లాడతా. డెస్టినీ, ఐ ఆమ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్. సెల్ఫ్ లవ్, ఐ ఆమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్. Irreplaceable, the way you love and can never be matched. చెప్తాను, కార్డ్స్ అన్ని తీసేసిన తర్వాత చెప్తాను. ఓవర్వెల్మ్డ్, ద స్ట్రెస్ ఫ్రమ్ దిస్ ఈజ్ డ్రైనింగ్ మీ.
ఆన్సర్. ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ వాట్ అదర్ పీపుల్ విల్ థింక్. మీరంతే. ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్. తీసుకో, ఇంకెంతకాలం కావాలో ముసలోడు అయిపోయేదాకా తీసుకో. బతుకులు. రైట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను, క్లారిఫికేషన్ కార్డ్స్ తీస్తూ మాట్లాడుకుందాము. మీ పార్ట్నర్ నేమ్ని చెప్పుకుంటూనే ఉండండి. గైస్, మీకు తెలియదు కదా, బట్ ఆల్ ఆఫ్ సడన్ ఇక్కడ ఎంత సుగంధమైన వాసన నాకు తెలుస్తుంది అంటే, ఆల్ ఆఫ్ సడన్ మీతో మాట్లాడుతూనే ఉన్నాను, మంచి స్మెల్, మంచి సువాసన, ఒక సుగంధ పరిమళం అలా వచ్చింది. ఏంటి అర్థం తెలుసా? ఉన్నట్టుండి అలా వస్తే ఏంజల్స్ ఇక్కడే ఉన్నారు, మన చుట్టూతోనే, ఇక్కడ నా చుట్టూతోనే ఏంజల్స్ ప్రెజెన్స్లో ఉన్నారు. ఇక్కడ ఆ స్మెల్, మీతో మాట్లాడుతున్నాను, ఆల్ ఆఫ్ సడన్ నా నోస్కి మంచి సువాసన వచ్చింది. రైట్. ఇక్కడ నేను ఏ ధూప్ స్టిక్ కానీ అవి ఇవి ఏమీ వెలిగించలేదు, వాటికి స్మెల్ కాదు అది. రైట్. రెసిప్రోసిటీ. ఐ వాంట్ టు హ్యావ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్. వై? ఎందుకంటున్నారు ఏంజల్స్ ఇట్లాగా? ఎస్, ఇక్కడ మీ ఇద్దరి మధ్య మోస్ట్లీ మీ పార్ట్నరు పాస్ట్లో మిమ్మల్ని తన ఫ్యామిలీ కోసమో, సమ్ అదర్ సర్కమ్స్టాన్సెస్ కోసమో, ఫైనాన్షియల్ ఇష్యూస్, కెరీర్ ప్రాబ్లం వలనో మిమ్మల్ని సాక్రిఫైస్ చేసి తను మూవ్ ఆన్ అయిపోయి ఉంటే, లేదా ఈ రీజన్స్ వల్లనే తను మీకు చెప్పకుండానే మీతో కోల్డ్ బిహేవ్ చేస్తూ మీకు దూరం జరుగుంటే, ఆ దూరము ఇంకా 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 దూరం పెరిగిపోతూ ఇద్దరి మధ్య ఈక్వల్గా ప్రాబ్లం, దూరం ఇంకా పూర్తిగా పెరిగిపోతూ ఇక్కడ డిలేస్ జరిగినాయి. ఇప్పుడు దాకా చాలా దూరం పెరిగిపోయిందనమాట. సో ఇప్పుడు తను మిమ్మల్ని మళ్ళీ వచ్చి ఎస్ మీకు అన్యాయం చేశాను అని ఫీల్ అవుతున్నారు. ఒంటరితనంగా కూర్చున్నప్పుడు తను చేసిన తప్పులన్నిటిని తలుచుకుంటూ మీకు అన్యాయం చేశాను, తను మిమ్మల్ని మోసం చేయలేదు, సాక్రిఫైస్ చేశాను అని అంటున్నారు తన భాషలో. బట్ మీ భాషలో ఏంటంటే, మీ వర్షన్లో చూసుకుంటే తను చెప్పకుండా, చేయకుండా, మీతో కమ్యూనికేట్ కాకుండా, ఈ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టకుండా తను పాస్ట్లో మిమ్మల్ని కోల్డ్ బిహేవ్ చేస్తూ, తన దృష్టిలో సాక్రిఫైస్ చేసి వెళ్ళిపోయాను, ప్రేమ ఉంది నాకు బట్ సాక్రిఫైస్ చేసి వెళ్ళిపోయాను నా సర్కమ్స్టాన్సెస్ వల్ల అని తను అనుకుంటున్నారు. బట్ మీరేమనుకుంటున్నారు? మీ దృష్టిలో మీ వర్షన్లో కరెక్టే, ఎందుకంటే తను ఒక క్లారిటీ ఇవ్వలే మీకు. క్లారిటీ ఇవ్వకుండానే తను మిమ్మల్ని నిదానంగా మీ నుంచి దూరం అవుతూ, అవాయిడ్ చేస్తూ, కోల్డ్ బిహేవ్ చేస్తూ మీ నుంచి దూరం అయ్యారు అనేది కనపడుతుంది. ఇక్కడ మీకు అన్యాయం చేశాను, తనలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ వల్ల, తనకి ప్రేమ ఉన్నా కూడా మీ మీద, మీకు తన మీద చాలా ప్రేమ ఉంది అనేది తనకు తెలుసు. తను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో మీరు కూడా తను అంతే ప్రేమిస్తున్నారు ఈ రోజుకి కూడా అనేది తనకు తెలుసంట. తను ఒంటరిగా కూర్చున్నప్పుడు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. మీకు తను అన్యాయం చేశారు అనేది చాలా ఫీల్ అవుతున్నారు. తన ఇన్సెక్యూర్ ఫీలింగ్స్, తన సర్కమ్స్టాన్సెస్, తన పొసెసివ్నెస్, తన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మేబీ వీటి వల్ల మీ పార్ట్నరు పక్కకు తప్పుకున్నారు, నిదానంగా బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా, మీతో డిస్కస్ చేయకుండా అనేది ఇక్కడ కనపడుతుంది. సో తను ఇప్పుడు మీతో వచ్చి రెసిప్రోకేట్ చేసిన, అంటే కమ్యూనికేట్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఒకవేళ చేసిన మునుపట్లాగా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుందా? పాస్ట్లో కూడా మీరు ఇస్తూ ఉన్నారు, తను మీకు రిటర్న్ ఏది ఇవ్వలేదన్నమాట, ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. బట్ ఇప్పుడు తను వచ్చి మీతో మాట్లాడినా, కమ్యూనికేట్ అయినా మీరు ఈక్వల్లీ తనకి వాల్యూ ఇస్తారా? పాస్ట్లో ఉన్నట్టే
తనతో ఇన్నోసెన్సీగా, కపటం లేని ప్రేమ, లేకపోతే హ్యాపీనెస్సు, మనసులో ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా ప్యూర్‌గా మీరు అదే వేలో తనని ప్రేమిస్తారా? తను ఈరోజు అలానే మిమ్మల్ని ప్రేమించాలనుకుంటున్నారు. అలానే మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. తన ఫ్యూచర్ లైఫ్ అలానే మీతో ఉండాలి అనుకుంటున్నారు. సో, అలా నేను ఉన్నప్పుడు, తనొచ్చి ఉన్నప్పుడు ఆహ్, మీరు కూడా తనతో అలానే పాస్ట్‌లో ఉన్నట్టుగానే ఉంటారా? అనేది ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటదా? నాకు నువ్వు పాస్ట్‌లో ఎలా ఉన్నావో అలానే కావాలి. నేను ఈ రిలేషన్ మీద వర్క్ చేయాలనుకుంటున్నా అని చెప్తున్నారు అని ఆలోచిస్తున్నారు తను ఒంటరిగా ఉన్నప్పుడు. వై ఈజ్ డెస్టినీ హియర్? ఎస్, వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. ఏంటంటే తన లైఫ్లో మీరు కాక సమ్ అదర్ చాయిసెస్ ఏదో ఉన్నారు. సిచ్యువేషన్స్ కానీ, అదర్ పర్సన్ కానీ, మీకు తనకి మధ్యన, లేదా మీకు తన కెరీరా, లేదా తన సర్కమ్స్టాన్సెసా, లేదా తన పిల్లల విషయంలోనా, ఏదో ఒకటి తనని మీ దగ్గరికి దాకా రాకుండా ఆపుతుంది పాస్ట్‌లో. సో, ఇప్పుడు తను ఒక డిసైడ్‌కి వస్తున్నారు. మిమ్మల్ని చూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ప్లానింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఓకేనా? తన లైఫ్‌లో ఉన్న 2 చాయిసెస్‌లో ఎమోషనల్‌గా మీ మీద చాలా మీరు తనకి చాలా ప్యూర్ లవ్ ఇచ్చారు. ఎమోషనల్‌గా చాలా కనెక్ట్ అవుతున్నారు మీతోటి. అండ్ మీ ఇద్దరు కలవాలి, రీచ్ అవ్వాలి అనుకుంటే, ఒక హ్యాపీ ఎండింగ్ కావాలి అనుకుంటే, మీ ఇద్దరి మధ్య చాలా అబ్‌స్ట్రకిల్స్ ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా సిట్యుయేషన్స్‌ని దాటుకొని, ఎదుర్కొని రావాలి. సో, దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఏదో ఒకటైతే చూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. డెస్టినీ మీద అంటే అదృష్టం, టైమింగ్, దీని మీద ఒక రైట్ పాత్‌ని చూజ్ చేసుకోవాలి. దేవుడికి వదిలేశాడు, సరెండర్ చేసేసారనమాట. అంటే తన ప్రేమ, తన ఎమోషన్స్ అన్నీ మీ వైపే ఉన్నాయి. సో, మిమ్మల్ని చూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. దేవుడి మీద భారం వేసి వెయిట్ చేస్తున్నారు. ఒక మంచి టైం అనేది రాకపోతుందా, అదృష్టం అనేది రాకపోతుందా అనేది. తను ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్నారంట. అదే చెప్తున్నారు. ఒంటరిగా కూర్చున్నప్పుడు నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో తనకు తెలియటం లేదు. నా సిట్యుయేషన్స్ ఏంటి తనకు తెలియటం లేదు. అంటే మీరు తన వేలో తనే ఆలోచిస్తున్నారు. సో ప్లానింగ్ చేస్తూ ఉన్నారనమాట. రైట్. సెల్ఫ్ లవ్. వై ఈజ్ దిస్ హియర్? వై ఈజ్ దిస్ సెల్ఫ్ లవ్ హియర్? ఐ యామ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్. ఇంకా మీ పర్సను మీరు హీల్ అయిపోయారు. నా గైడెన్స్ వల్లనో లేకపోతే ఎట్లనో మీరైతే హీల్ అయ్యారు. బట్ తను ఇంకా ఈ ట్రామా నుంచి హీల్ అవ్వలేదంట. నువ్వెంత సఫర్ అయ్యావో, ఎంత బాధపడ్డావో, నేను అంతకంటే ఎక్కువ బాధపడ్డాను. సో నేను ఈ రోజుకి నేను హీల్ అవ్వలేకపోతున్నాను. దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను. నీ ఎనర్జీస్ నుంచి నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను. నన్ను నేను ఎంత సెల్ఫ్ లవ్ చేసుకుందామని ట్రై చేస్తున్నా చేసుకోలేకపోతున్నాను అని చెప్తున్నారు, అని ఫీల్ అవుతున్నారు. తన లైఫ్ అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంది. ఎక్కడ ఓకే సాఫీగా వెళ్తుంది తన జీవితం అనేది ఏం లేదు. సో ప్రాబ్లమ్స్ కొద్ది రోజులు స్తబ్దుగుంటే, చాలా కొద్ది రోజులు స్తబ్దుగుంటే వెంటనే ఏదో ఒక ప్రాబ్లం తన లైఫ్లోకి వస్తుందంట. సో తను అది ఫైనాన్షియల్గా కానీ, ఎమోషనల్గా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, తన లైఫ్లో ఎవరున్నారో వాళ్ళ పరంగా కానీ, ఇక్కడ కానీ నాకు తన లైఫ్లో మీరు కాక సమ్ అదర్ సిచ్యువేషన్ కనపడుతుంది. అది మనిషే కావచ్చు, తన ప్రాబ్లమే కావచ్చు, ఏదైనా కానీ, కెరీరే, డబ్బులే కానీ, ఫైనాన్సెసే కానీ, కెరీరే కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, తనది బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. మీకు టైం ఇవ్వలేకపోతున్నారు. మీ పార్ట్నర్ ఎట్లాంటి వాళ్ళంటే ఏది పట్టుకుంటే అదే. ఇప్పుడు ఒక మనిషి పొద్దున్న లేస్తే మల్టీ టాస్కింగ్ చేస్తుంటారనమాట.
మొబైల్ని క్యారీ చేసుకోవాలి, మొబైల్లో అవన్నీ వచ్చుండాలి ఆపరేట్ చేయడానికి, దానికి టెక్నాలజీ మైండ్లోకి వచ్చేయాలి. కెరీర్లోకి వెళ్తే అక్కడ స్ట్రెస్ఫుల్ లైఫ్, రకరకాల మనుషులు, వాళ్ళందరితో డీల్ చేసుకుంటూ ఉండాలి. బతకడం కోసం సవాలక్ష వాటిని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీ పార్ట్నర్ ఎలాంటి వ్యక్తి అంటే, ఒకవేళ తనకి ఫ్యామిలీ ఉండుంటే తన ఫ్యామిలీని, ఇటు మిమ్మల్ని, ఇటు జాబ్ని, తన పర్సనల్ లైఫ్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని నడవగలిగే క్యాపబిలిటీ లేని పర్సన్ మీ పార్ట్నర్. సో ఏది కెరీర్ మీద ఫోకస్ చేస్తే ఇంకా దాని మీదే డే అండ్ నైట్ దాని మీదే పడిచేస్తారనమాట. ఇంకా వేరే ఆలోచన ఉండదు. మీ విషయంలోకి వస్తే మీతో మాట్లాడితే 24 అవర్స్ 10 గంటలు 4 గంటలు మాట్లాడుతూనే ఉంటారు. లేదంటే పూర్తిగా అవాయిడ్. అంతే. ఈ పర్సను దేని మీద ఒకవేళ ఫ్యామిలీకి టైం ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోరెన్స్, అక్కడ కెరీర్ని ఇగ్నోరెన్స్. ఫ్యామిలీ అని పట్టుకుంటారు. లేదు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి, తన పర్సనల్ లైఫ్ తను లీడ్ చేయాలి అనుకుంటే ఇవన్నిటిని వదిలేస్తారు, అదొక్కటే పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇట్లాంటి పర్సన్ అనమాట. దేన్ని ఒక 2-3 విషయాల్ని బ్యాలెన్స్ చేసుకొని నడవగలిగే పర్సన్ కాదు, క్యాపబుల్ ఉన్న పర్సన్ కాదు మీ పార్ట్నర్. సో అదే ఆలోచిస్తున్నారు. నేను ఇంకా స్టిల్ ట్రయింగ్ టు హీల్. నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోలేక తన మనసు మైండ్ని కూడా బ్యాలెన్స్ చేసుకోలేరు అనమాట. ఏదో ఒకదాన్ని బ్యాలెన్స్ చేసుకోగలరు అలాంటి పర్సన్ మీ పార్ట్నర్. సో అదే ఆలోచిస్తున్నారు అక్కడ. రైట్. ఇర్రీప్లేసబుల్. ద వే యూ లవ్ కెన్ నెవర్ బీ మ్యాచ్డ్. ఇంక నేనేం చెప్పాలి. మీరంటే పిచ్చి, ఒక అడిక్షన్. మీరంటే ఎంత మీ నుంచి మర్చిపోవాలని ట్రై చేస్తున్నా మర్చిపోలేకపోతున్నారు. తనని తను హీల్ చేసుకోలేకపోతున్నారు. నలుగురిలో ఉన్నప్పుడు ఫేస్ మీద మాస్క్ వేసుకొని నవ్వులుకొని బిహేవ్ చేస్తున్నారు అక్కడ. కానీ ఒంటరిగా కూర్చున్నప్పుడు మీ ఆలోచనలు తనని పిచ్చెక్కిస్తున్నాయి అనమాట. అంత నాన్ స్టాప్గా థింకింగ్ మీ గురించి. ఎస్, చూడండి, ఇంకేం చెప్పాలి. కార్మిక్ బంధం ఇది, కర్మ రిలేషన్. సో ఎంత వదిలించుకుందామన్నా, పోనీ తన లైఫ్లో సమ్ అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు కదా, ఆ పర్సన్తో అయినా హ్యాపీగా ఉందామన్నా అక్కడ ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఆ పర్సన్లో కూడా మిమ్మల్ని చూసుకుంటున్నారు. కానీ మీరే జెమ్ ఆఫ్ ద పర్సన్, రైట్? మిమ్మల్ని ఎవరితోనూ కంపేర్ చేసుకోలేకపోతున్నారు. మీరు ఒక యూనిక్ పీస్ అనమాట. అందువల్ల ఏ విషయంలోనూ ఎవరితోనూ కంపాటబిలిటీ కాదు మీకు. ఎలా ఎవరితో మ్యాచ్ చేసుకున్నా మీరు అప్లోనే ఉంటున్నారు. సో అందువల్ల మిమ్మల్ని తన మైండ్లో కానీ మనసులో కానీ మిమ్మల్ని రీప్లేస్ చేయలేకపోతున్నారు తను. ఓకేనా? అది. వై ఈజ్ దిస్ ఓవర్వెల్మ్డ్ హియర్? మీరు ఇప్పుడు తనని పట్టించుకోవట్లా. మీరు చాలా ఇంతకు ముందులాగా ఎమోషనల్ లేరు. చాలా ఇంటలెక్చువల్ అయిపోయినారు, చాలా ఇంటెలిజెంట్ అయిపోయినారు, చాలా షార్ప్ అయిపోయినారు. టిట్ ఫర్ టాట్ లాగా మీకు తను ఏం చేశారో మీరు కూడా అది అలానే బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు. అది తను తీసుకోలేకపోతున్నారు. ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏమో హై అయిపోతున్నాయి. ఇక్కడ మీరేమో మీ స్థాయిలో మీరు అలానే స్టేబుల్గా ఉన్నారు. ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా, ఎటువంటి మెసేజ్ లేకుండా. నేనెందుకు తగ్గాలి? ఇంతవరకు రిలేషన్ కోసం నేను చాలా తగ్గాను. సో నాకు అట్నుంచి ఏం రానప్పుడు నేనెందుకు సాక్రిఫైస్లు చేసుకుంటూ తన కోసం నేను ఎందుకు హింసించుకోవాలి, నన్ను ఎందుకు బాధ పెట్టుకోవాలి, ఆరోగ్యపరంగా నేనెందుకు క్షీణించాలి అని మీరు ఆలోచిస్తున్నారు. ఆలోచించి మీ స్టెప్స్ని వెనక్కి తీసుకున్నారు. సో మీతో మీరే హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఆ పర్సన్ని కమ్యూనికేట్ చేయట్లేదు. మిమ్మల్ని ఆ పర్సన్ ఎక్కడి నుంచి స్టాక్ చేస్తున్నారు. కాబట్టి మీరు చాలా హ్యాపీగా కనపడుతున్నారు. సో మీరు చాలా షార్ప్గా టైం చేంజ్ అయిపోయింది అనమాట. తను ఊహించింది ఒకటి, ఇక్కడ అయింది ఒకటి. సో చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. తనని మీ ఆలోచనలు ఒక స్ట్రెస్కి గురి చేస్తున్నాయి. ఇంతకుముందు మీరున్నారు కదా, ఎంత వద్దు ఆలోచించకూడదు, ఆ పర్సన్ గురించి మర్చిపోవాలనుకుంటున్నా
ఒక మైండ్ చుట్టూతా, మనసు చుట్టూతా, తల చుట్టూతా ఈగలు, దోమలు ముసిరినట్టు ఆలోచనలు అలా గుయ్యి అని ముసురుతుంటే నాన్ స్టాప్గా మీకు ఇరిటేషన్ వచ్చింది చూసారు, ఒక తలనొప్పి వచ్చేసి ఓవర్‌వెల్మ్ అయిపోయి, స్ట్రెస్ ఫీల్ అయ్యి, నిద్రలేని రాత్రులు గడిపి, ఏడ్చి, ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని, ముభావంగా ఉండి, ఒంటరితనంతో గడుపుతూ, నలుగురిలో ఉన్నా హ్యాపీగా ఎంజాయ్ చేయలేక, మానసికంగా లో ఎనర్జీలో ఎట్లా గడిపారో, ఇప్పుడు ఆ పర్సన్ అలా గడుపుతున్నారు. ఒంటరితనంలో అక్కడ మేబీ తన లైఫ్‌లో సమ్ అదర్ పర్సన్స్ ఉన్నా కూడా జస్ట్ ముఖానికి మాస్క్ ఏసుకొని అట్లా ఉంటున్నారంటే ఉంటున్నారు బాడీ. మనసు, మైండ్ అంతా మీరే నిండిపోయి ఉన్నారు. మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం, నిజం, నిజం. నా కార్డ్స్ ఏమొస్తాయో నేను అదే చెప్తున్నాను. ఓకేనా? చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఆహ్, తన ఎనర్జీస్ డ్రైన్ అయిపోతున్నాయి. ఎట్లా అంటే పిప్పి చేసేస్తున్నాయి. లోపల, 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 లోపల పీల్చేస్తున్నాయి అనమాట. మిమ్మల్ని ఇంతకుముందు మీరెలా ఉన్నారు? ఫేస్‌లో గ్లో పోయి, ఫేస్ పాలిపోయినట్టు, ఆహ్, అలసిపోతున్నట్టు, ఎనర్జీస్ లేకుండా, నీరస పడిపోతూ, లో ఎనర్జీలో ఉంటూ, తింటూ తినక, నిద్రపోక, ఎట్లాంటి ఏడుస్తూ స్ట్రెస్‌ఫుల్ లైఫ్ గడిపారో, ఇప్పుడు ఆ పర్సను ఒంటరితనంలో ఉన్నప్పుడు నిజంగా ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి, ఎక్కిళ్ళు పెట్టి ఏడవడము, నలుగురు ముందు షో ఆఫ్ చేయడం. హ్యాపీగా ఉన్నాను, నాకేంటి బిందాస్‌గాని షో ఆఫ్ చేయడం. నెక్స్ట్ గాసిప్. వై ఈజ్ దిస్ గాసిప్? ఎస్, నైట్ ఆఫ్ కప్స్. ఇక్కడ ఏంటంటే మీతో మేబీ మీ ఇద్దరి మధ్య సమ్ సొసైటికల్ ఇష్యూస్ ఏదో ఉన్నట్టున్నాయండి. సొసైటీ పరంగా యాక్సెప్టబుల్ కాని రిలేషన్ అయినా అయిండాలి, లేదా మీ ఇద్దరి కాస్ట్ వైజ్ డిఫరెన్సెస్ అయినా అయిండాలి మీరు అన్మ్యారీడ్ అయితే. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏదో కనపడుతున్నాయి, లేదా స్టేటస్ వైజ్ అప్ అండ్ డౌన్స్ అన్నా అయిండాలి. అందువల్ల ఇక్కడ మీకు ఫరక్ పడదేమో కానీ మీ పర్సన్‌కి ఫరక్ పడుతుంది. ఇక్కడ ఏంటంటే నలుగురు ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ ఎక్కువ మీ పార్ట్నర్‌కి. నలుగురు కోసం బతుకుతారు, నలుగురు కోసం భయపడతారనమాట. సొసైటీకి చాలా భయపడతారు. మిగతా వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ ఎక్కువ. తప్పుగా మాట్లాడుకుంటారేమో అలాంటి ఫీలింగ్స్ ఎక్కువ అనమాట మీ పార్ట్నర్‌కి. అందువల్ల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి తను ఇష్టపడట్లా. మనసులో అయితే తనకు క్లారిటీ అయితే ఉంది. యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. మీతో హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలనుకుంటున్నారు. ధైర్యం చేసి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. కానీ అది మైండ్ పరంగానే అవుతుంది తప్ప యాక్షన్‌లోకి ఫిజికల్‌గా మాత్రం లేదు. సో, అందుకని మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు అని చెప్తున్నారు. వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పారు. వెళ్ళిపోయారు కూడా. బట్ ఇప్పుడు తను ఒంటరిగా ఉన్నప్పుడు ఇట్లా మీ గురించి ఫీల్ అవుతున్నారు. అందుకనే నేను మూవ్ ఆన్ అయిపోయాను. నాకు సొసైటీ విషయంలో భయము. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, నలుగురు ఏమనుకుంటారు. ఇప్పుడు ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే ఆ నలుగురు వచ్చి పాపం కళ్ళు తుడుస్తున్నారు కదా పాపం మీ పార్ట్నర్‌కి. ఆ నలుగురు సత్యం. ఆ నలుగురు గురించి ఆలోచించడానికి. ఎవడి లైఫ్ వాడిది. ఈరోజు ఎవడిని పట్టించుకునే స్థితిలో లేరు. ఎవరో కోసం మీ లైఫ్‌ని ఎందుకు సాక్రిఫైస్ చేసుకోవాలి? పోనీ తన లైఫ్ తను సాక్రిఫైస్ చేసుకున్నా పర్లా. తనతో ముడిపడి ఉన్న మీ లైఫ్‌ని ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? కదా! అసలు ఆ సాక్రిఫైస్ చేసే రైట్ ఎవరిచ్చారు తనకి? అది మీ పర్మిషన్ లేకుండా మీ లైఫ్‌లోకి రావడం, మీ పర్మిషన్ లేకుండానే మీ లైఫ్‌లో నుంచి తన ఒక్కరే డెసిషన్ తీసుకొని వెళ్ళడం. మళ్ళీ ఇప్పుడు మీ పర్మిషన్ లేకుండానే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలని ఆలోచించడం ఒంటరిగా ఉన్నప్పుడు. ధైర్యం సరిపోవట్లా తనకి. సరే. ఇదేంటి అని మీరు అడగొచ్చు. 7 చక్ర వ్యాండ్ అంటారు దీన్ని. మంత్రదండం ఎలా ఉంటుంది, ఋషుల చేతిలో మంత్రదండం ఎలా ఉంటుందో హీలర్స్ చేతిలో ఇది కంపల్సరీ. ఏంటంటే ఇది వచ్చి దీన్ని క్లియర్ క్వార్ట్స్ అంటారు.
ఓకేనా? ఇదంతా 7 చక్రాస్. కలర్స్ ఉన్నాయి తెలుసు కదా మీకు. సో ఇది మనలోని ఇంట్యూషన్ శక్తిని పెంచుతుంది. డౌన్లోడ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే యూనివర్స్ నుంచి ఇంకా 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 డౌన్లోడ్స్ డీప్గా వెళ్ళి సబ్జెక్టు కార్డ్స్ ఇంకా రీడ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. ఓకేనా? అందులో ఇది పట్టుకొని మనం రీడింగ్ చేసి పాజిటివ్ రీడింగ్ వచ్చిందంటే అది మేనిఫెస్ట్ అయిపోతుంది. చూసేవాళ్ళ లైఫ్లో ఆ పాజిటివిటీ అంతా మేనిఫెస్ట్ అయిపోతుంది. ఇది నేను మీకు ఇలా చూపెడుతూ నేను కార్డ్స్ రీడ్ చేస్తున్నప్పుడు మీలో కూడా నెగిటివిటీ ఏదన్నా ఉన్నా ఆ నెగిటివిటీ అంతా కట్ అయిపోతుంది. మీరేమైనా విషెస్ కోరుకుంటున్నా అవి నెరవేరుతాయి. మనలోని చక్రాస్ అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంటాయి. ఏది అతి ఓవర్ ఇది ఉండదన్నమాట. అతి ఏదైనా అనర్థమే. సో ఎప్పుడూ 7 చక్రాస్ బ్యాలెన్స్లో ఉండాలి. ఇది నా పరంగా కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. సో ఇదేంటి అని మీరు అడగొచ్చు. అందుకని మీరు అడగకుండానే కమెంట్స్లో ఉంటాయి. అందుకని నేను ముందే చెప్పేస్తున్నాను. రైట్. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు మీ పర్సన్ మీ నుంచి దూరం వెళ్ళిపోయారు అనేది, తనకి ప్రేమ ఉన్నా కూడా దూరం వెళ్ళిపోయాను, ఇది రీజన్స్ అని అవన్నీ గుర్తు చేసుకొని నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు, ఇది రీజన్స్, నాకు నువ్వు చాలా గుర్తొస్తుంటావు అని ఏడుస్తూ ఒంటరితనం ఉన్నప్పుడు అలా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. మీ గురించి అలా ఆలోచిస్తూ ఉంటారు. తనకి బాధే ఉంది, స్ట్రెస్ అయిపోతారు అనమాట ఆ టైంలో. ఆస్క్ ఫర్ ద హెల్ప్ ఫ్రమ్ అదర్స్. సక్సెస్, ఇట్స్ అప్ టు యూ. వెయిట్ చేయండి. వెయిట్ చేసి మీ లైఫ్లో ముందు సక్సెస్ రాబోతూ ఉంది. మీ పర్సను ఒకట ధైర్యం చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి కమ్యూనికేట్ చేయడానికి రాబోతూ ఉన్నారు. సో అప్పుడు అట్లా వచ్చినప్పుడు వాళ్ళతోటి అతనితోనో ఆమెతోనో క్లియర్గా కమ్యూనికేషన్ చేయండి. అంటే ఫస్ట్ తను ఏం చెప్తారో వినండి. ఆల్రెడీ నేను చెప్పున్నాను, అది మనసులో పెట్టుకోండి. తను మీకు వచ్చి చెప్పినా ఇదే చెప్తారు. సో తను మీకు వచ్చి చెప్పేటప్పుడు అన్నీ వినండి. పూర్తిగా విని ఇంకేమన్నా ఉందా, అయిపోయిందా అని అడగండి. ఓకే చెప్పేశాను, నేను చెప్పాల్సింది చెప్పేశాను అన్న తర్వాత మీరు అడగాల్సినవన్నీ అడిగేసేయండి. గొడవగా కాదు, తనకి అర్థమయ్యేలాగా అడగాల్సినవన్నీ పాయింట్ టు పాయింట్ అడగండి. అడిగిన తర్వాత ఈ రిలేషన్ కొనసాగిస్తారా, లీవ్ చేసేస్తారా అనేది ఇట్స్ అప్ టు యూ అని చెప్తున్నారు ఏంజల్స్. ఓకేనా? రైట్. వినడం అనేది చాలా మంచి హ్యాబిట్. అసలు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు పూర్తిగా వినడం అనేది మంచి హ్యాబిట్. అది అలవాటు చేసుకోండి. మీకు అది తెలుసున్నా సరే వినండి ఫస్ట్. లిజనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట లైఫ్లో. ఏమో మనకు తెలియని కొన్ని విషయాలు అన్నీ మనకు తెలుసు అనుకుంటే అలా, అందులో మనకు తెలియని విషయాలు కూడా ఉండొచ్చు కదా. మేబీ ఒక్క పాయింట్ అయినా కొత్తగా నేర్చుకుంటాం కదా. అందుకని వినండి ఫస్ట్. ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు వినాలి, తర్వాతనే పూర్తిగా వాళ్ళు మాట్లాడడం పూర్తి అయిన తర్వాతనే మనం మాట్లాడాలి. ప్రతిదానికి అడ్డం పడిపోతూ ప్రతిదానికి ఎదుటి వాళ్ళకి మనం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రతి వర్డ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. రైట్. పూర్తిగా వినడం నేర్చుకోండి. వినండి, తర్వాత మీరు రియాక్ట్ అవ్వండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో క్లియర్ కట్గా, సింపుల్గా క్లియర్ కట్ చేసేసేయండి, మాట్లాడండి. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.